హాయ్ హలో క్రేజీ జీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోని అయితే మనం రామప్ప దేవాలయాన్ని అయితే చూపించబోతున్నాము. ప్రధాన దైవమైన శివుణ్ణి అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. చివరి వరకు చూస్తే కనిపిస్తుందండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే క్రేజీ జీస్ యూట్యూబ్ ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ రామప్ప దేవాలయం అనేది వరంగల్ జిల్లాకు 70 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా అయిన వెంకటాపురం మండలం పాలంపేట గ్రామం దగ్గర ఉందండి. ఇది రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయం సుమారు 800 సంవత్సరాల క్రితమైన పురాతన దేవాలయం అండి. దీన్ని రామప్ప అనే శిల్పి చెక్కినాడు. చిత్రకారుడు చెక్కి మంచిగా అందంగా చెక్కినాడు. ఇది గణపతి దేవుడు అయిన సైన్యాధిపతి రేచల రుద్రునిచే రామప్ప దేవాలయం నిర్మించబడినండి. రేచల రుద్రుడు 1156 ఏడి రామప్ప సరస్సు మరియు 1213 ఏడిలో రామప్ప ఆలయాన్ని నిర్మించి పర్యవేక్షించాడండి. దీన్ని నిర్మించడానికి దాదాపు 40 సంవత్సరాల కాలం పట్టింది. దీనికి ఇరువైపులా కూడా చిన్న శివాలయ గుళ్ళు అయితే ఉంటాయండి. ఇది ఇసుక రాయితో నిర్మించబడిన ఆలయం. రామప్ప దేవాలయం చూసుకుంటే మొత్తం అద్భుతమైన శిలాకల్పన ప్రదర్శన అయితే కనబడుతుంది. దీనికైతే ప్రధానంగా 3 దారులు ఉంటాయండి. ఇదైతే మొదటి దారి చూడండి, అటు ఇటువైపు ఏనుగుతో అదైతే ఒక దారి అన్నమాట. అది దారి, ఇది మొదట కనిపించే దారి అన్నమాట. అటువైపు దారి ఉంటుంది, ఉత్తర ద్వారం కూడా ఉంటుందండి. దీనికి కాస్త ముందుకు వెళితే మనకైతే రాతి మీద శిలాశాసనం కూడా కనబడుతుంది. అది దేవనాగరి లిపిలో ఉందండి. ఇదేనండి ఆ శిలాశాసనం. ఇది దేవనాగరి లిపిలో లిఖించబడి ఉంది. దానిలో మంచి మంచి సూత్రాలు, వాళ్ళ కాలం నాటి మంచి ఆచారాలు, సంప్రదాయాలు ఇంకా అన్నీ అయితే లిఖించబడి ఉంటాయి. ఇంకా ముందుకెళ్తే ఇది నంది అండి. దీనిపైన కూడా అద్భుతమైన శిలాకల్ప ప్రదర్శన అయితే కనబడుతుంది. ఇది మొత్తం ఇసుక రాయితో నిర్మించబడింది. దీనికి ఎదురుగానే ఉత్తర ద్వారం కనబడుతుందండి. దాన్ని ఉత్తర ద్వారం అంటారు. ఆ ఉత్తర ద్వారం నుండి అటు ఇటువైపులా కూడా వినాయకులు అయితే ఉండడం జరుగుతుంది. చూడండి, అద్భుతమైన శిలాకల్ప ప్రదర్శన. ఇదేనండి ఉత్తర. అటు ఇటువైపు కూడా నంది వినాయకులు అయితే కనబడతారు. చూడండి, గణపతి దేవుడు. అలా వెళ్తే అది ఉత్తర ద్వారం. దీంట్లో అద్భుతమైన ఇతిహాసాలు అయిన శివపురాణం, రామాయణం, మహాభారతం కనిపించే ఎన్నో దృశ్యాలు కనబడతాయండి. దీనిలో ప్రత్యేకమైన మండపాన్ని కలిగి ఉండడం ఇది విశిష్టంగా ఇది బయట ఉన్న శివలింగం అండి. చెట్టు కింద, మామిడి చెట్టు కింద కొబ్బరికాయ కొట్టాల్సిన వాళ్ళు ఇక్కడే కొడతారండి. దీంట్లో కథలను చూపించే చాలా రకమైన మళ్ళీ ఇదేనండి అదే ఇతిహాసాలను చూపించే చక్రం. చూడండి పైన ఎంత అద్భుతంగా చూపించే రామాయణం, మహాభారతం, శివపురాణం ఇలాంటి గాథలు ఎన్నో అలా చూస్తే చిత్రకళ ప్రదర్శన అయితే కనబడుతుందండి. అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రధాన దైవమైన శివుణ్ణి అయితే చూపించబోతున్నానని చెప్పాను కదా, అదేనండి. దీన్ని నల్ల బాల్స్టాల్తో తయారు చేసిన శివలింగం అండి. దీన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు. రుద్రునిచే నిర్మించబడింది కాబట్టి రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు. జ్యూస్ పాప అయితే అక్కడ కూర్చొని అన్నీ చూస్తుంది. చూడండి, అద్భుతమైన శిలా ప్రదర్శన. దూరాలపై కూడా మంచి కథలు వర్ణాలు అన్నీ
వివరిస్తారు. దీన్ని తాకినప్పుడు శ్రావ్యమైన సరిగమ పదనిసలు కూడా వినబడతాయండి. ఇదైతే బయట వైపు వచ్చినప్పుడు ఇంకో దారం అండి. ఇది చూస్తే చూడండి, చుట్టూ కూడా ఎన్నో గుళ్ళు అయితే కట్టారండి, కానీ అవి శిథిలమైపోయాయి. అది చూపించేది చూడండి, అది ఇటువైపు శివలింగాలు ఉన్నాయని చెప్పిన అవే గుళ్ళు. ఎన్నో గుళ్ళు కట్టారు, శిథిలమైపోయాయి. ఇది సరస్సుకు దారి అన్నమాట, అంతర్గత దారి. శిథిలమైపోయిన గుళ్ళు అలా కట్టారు. ఇది ఇంకోవైపు శివలింగం అండి. చూడండి, దీన్ని ధ్వంసం చేయాలని చూసినా కూడా ఏమాత్రం ధ్వంసం కాలేదు. ఇది 800 సంవత్సరాల కాలం నాటి ఆలయమైనా కూడా ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఉండిందండి. ఎంత బాగా నిర్మించారో చూడండి. అప్పటి నైపుణ్యాలు, అప్పటి కళా ప్రదర్శన ఎంత బాగుందో చూడండి. ఇది ప్రధాన టూరిజం ప్లేస్గా కూడా చెప్పబడుతుంది. దీన్ని యుద్ధాల సమయంలో ధ్వంసం చేయాలని చూశారు, కానీ ఏం ధ్వంసం కాలేదు. నందికి ఎదురుగా శివుడు, ఇవన్నీ కళా ప్రదర్శనలేనండి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. దీంట్లో ఇంకా రాజసూయాగం, దక్ష సంహారం, క్షీరసాగర మదన, త్రిపుర సుర సంహారం, నరకాసురవధ, ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.